కోలివింగ్ ఓయో హాస్టల్స్ నిర్వహణ అసభ్యకరంగా మారుతున్నాయని వెంటనే వాటిని బంద్ పెట్టాలని కోరుతున్నారు గచ్చిబౌలి టీఎన్జీఓస్ ప్రజలు. ఈ తరహా హాస్టల్స్ వల్ల కాలనీలో ప్రశాంత వాతావరణం ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలిలోని కొంతమంది బిల్డింగ్ ఓనర్లు వారి బిల్డింగ్లోని ప్లాట్లను కోలివింగ్, పీజీలు, షేరింగ్ రూమ్స్, ఓయో రూమ్స్, గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయడంతో తాము అసౌకర్యంగా గురవుతున్నామని వారు పేర్కొన్నారు. హాస్టల్స్ నడుపుతున్న ఓనర్లు వాటిని ఫ్యామిలీకి మాత్రమే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే కోలివింగ్ అలాగే పీజీ హాస్టల్స్ నిర్వహణ ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి ప్రస్తుతం దీనికున్న అప్డేట్ ఏంటి? అసలే వాళ్ళ నిర్వహణ అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇబ్బంది పడే విధంగా ఏం జరుగుతోంది అక్కడ? అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కోలివింగ్ కేంద్రాలు మారైనట్టు బిగ్ టీవీ సంచలన కథనాలు అందించిన నేపథ్యంలో ప్రజల్లో కొంత చైతన్యం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ వాసులు ఈ కోలివింగ్, పీజీ హాస్టల్స్, ఓయో హోటల్స్ కి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా వాటిని తొలగించాలి. కాలనీలో ఉండే ప్రశాంతమైన వాతావరణం, కుటుంబంతో సహా జీవిస్తున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఆ కోలివింగ్ సెంటర్స్, పీజీ హాస్టల్స్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కోలివింగ్ సెంటర్స్, పీజీ హాస్టల్స్ పేరుతో 1 లేదా 2 రోజులు గంటల తరబడి అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాలనీలో ప్రశాంతమైన వాతావరణంకి భంగం కలిగింది. భద్రతా చర్యలు కూడా భద్రతకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందంటూ వారు కుటుంబ సభ్యులతో కలిసి, పిల్లలతో కలిసి కోలివింగ్ సెంటర్స్ ముందు, పీజీ హాస్టల్స్ ముందు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాటిని తొలగించాలి. ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నట్టు ఓనర్స్ కూడా వాటిని ఇక్కడి నుంచి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, హైదరాబాద్, మాదాపూర్, కేబిహెచ్పి కొన్ని పరిసర ప్రాంతాల్లో కోలివింగ్ సెంటర్స్ ఈ మధ్య ఈ కల్చర్ అనేది హైదరాబాద్ నగరంలో ఎక్కువగా తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే కుటుంబ సభ్యులకు మాత్రమే ఇక్కడ రెంట్కి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఆయా అపార్ట్మెంట్స్ కానీ, ఈ విధంగా కాలనీస్ మధ్యలో, నివాసాల మధ్యలో కోలివింగ్ సెంటర్స్ నిర్వహిస్తే అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ఈ కల్చర్ ను కూడా హైదరాబాద్ నగరంలో ఉండనివ్వకుండా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన అక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ కూడా స్పందిస్తూ ఒక లేఖను కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. మరి అక్కడి నుంచి వారిని తొలగిస్తారా? ఈ కోలివింగ్ కల్చర్ పైన, పీజీ హాస్టల్స్, ఓయో రూమ్స్ పైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.